భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఇది టాపిక్ అండి. మరి భారతదేశం యొక్క శీతోస్థితి అనే అంశంలో అసలు శీతోష్ణ స్థితి అంటే ఏమిటి, మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు ఏమున్నాయి, శీతోష్ణ స్థితి మరి ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే అసలు మన శీతోస్థితి అనే అంశాన్ని చూద్దాం. శీతోష్ణ స్థితి అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో అనగా ఒక 30 సంవత్సరాల కాలంలో ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, అవపాతము, పీడనము, తుషారము, మంచు, హిమము, గ్లాసియస్, స్లీట్, హేజ్ వీటన్నిటి యొక్క సరాసరి ఏ విధంగా ఉందో తెలియచేయడమే ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా పేర్కొంటాము. సో మరొకసారి చూస్తే శీతోష్ణ స్థితి అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలములో, నిర్దిష్ట కాలం అంటే 30 సంవత్సరాల కాలానికి తీసుకుంటారు ఉష్ణోగ్రతను లెక్కించడానికి. 30 సంవత్సరాల కాలంలో ఉండేటువంటి భౌతిక కారకాల సరాసరి. భౌతిక కారకాలు అంటే ఏముంటాయి? ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, అవపాతము, పీడనము, ఇంకా ఇతర భౌతిక కారకాల యొక్క సరాసరి ఏ విధంగా ఉందో తెలియచేయడమే ఆ ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిగా చెప్తాం. అంటే అప్పుడు అది ఉష్ణమండల శీతోస్థిత, ఉష్ణమండల అయనరేఖా శీతోస్థిత, భూమధ్య రేఖా శీతోస్థిత, టైగారకం శీతోస్థిత, ట్రండ్రారకం శీతోస్థిత, ఋతుపవన శీతోస్థిత, మధ్యధరారకం శీతోస్థిత, భూమధ్య రేఖా శీతోస్థిత. అది ఏ రకమైంది అని చెప్పడం అనేది ఆ ప్రాంతంలో ఉండే భౌతిక కారకాల యొక్క సగటును బట్టి మనం చెప్పవచ్చు. మరి ఉదాహరణకు తీసుకున్నట్లయితే మరి మన భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ రకమైంది? మన భారతదేశం యొక్క శీతోస్థితి ఏ రకమైందంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఉష్ణమండల ఋతుపవన శీతోస్థితి మన భారతదేశానికి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ మన భారతదేశానికి ఉంది. మరి ఏంటి ఆ ప్రత్యేకమైన వ్యవస్థ అంటే ఋతుపవన వ్యవస్థ. ఓకేనా? దక్షిణాసియాలో లేదా ప్రపంచ స్థాయిలో అత్యధికంగా ఋతుపవనాల వల్ల లబ్ధి పొందుతున్న దేశం ఏది అంటే భారతదేశం అని పేర్కొనవచ్చు. ఓకే, మనకు ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఋతుపవన వ్యవస్థ అనేది ఉంది, ఋతువు. మరి దీని ఆధారంగా మరి అదే తెలంగాణ తీసుకుంటే ఉష్ణమండల అయనరేఖ శీతోష్ణ స్థితి అంటాం. ఉష్ణమండల అయనరేఖ స్థితి. అయనరేఖ అంటే ఆయన అంటే ఎవరు? ఆయన వెరీ గుడ్, సూర్యుడు. అంటే సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అయనరేఖ శీతోస్థితిగా పేర్కొంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు చూసినాం మరి శీతోస్థితి అనేది ఒక 30 సంవత్సరాల కాలానికి మనం ఆ ప్రాంతంలో ఉండేటువంటి భౌతిక కారకాల సగటును తెలియచేయడం అనుకున్నాము. మరి శీతోష్ణ స్థితిని గురించి అధ్యయనము చేయు శాస్త్రాన్ని ఏమంటాం? శీతోష్ణ స్థితిని ఇంగ్లీష్లో ఏమంటామంటే క్లైమేట్ అంటాము. క్లైమేట్ అనేటువంటిది ఇది ఒక ఆంగ్ల పదము. క్లైమేట్ అనే ఆంగ్ల పదము క్లైమా అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చింది. క్లైమేట్ అనేటువంటి ఆంగ్ల పదము క్లైమా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. క్లైమా అంటే అర్థము వంగుట అని అర్థం. వంగుట అంటే ఏంటి? వంగటము సూర్యకిరణాలు వంగుట అంటే యాంగిల్ ఆఫ్ సన్ రేస్. అంటే సూర్యకిరణాలు పడే యాంగిల్ బట్టి ఇక్కడ మరి శీతోష్ణ స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే శీతోష్ణ ఉదాహరణకి ఇది భూమి, ఇది భూమధ్య రేఖ,
ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, సూర్యుడు భూమధ్య రేఖ విండు. అప్పుడు సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఇటు వెళ్తూ ఉంటే సూర్యకిరణాల వాలు అనేది పెరుగుతుంది. వాలు పెరుగుతుంటే ఉష్ణోగ్రత తీవ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తీవ్రత తగ్గడం వలన శీతోష్ణ స్థితిలో మార్పులు సంభవిస్తాయి. అంటే ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటి, అసలు శీతోష్ణ స్థితికి మూల కారకుడు ఎవరు అంటే సూర్యుడు అని చెప్పవచ్చు. అందుకనే సూర్యుడిని ఏమంటాము అంటే ఆదిత్య. పూర్వకాలంలో ఒక సామెత కూడా ఉంది, ఏమని, ఆదిత్య జయతే వర్షితే. ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ వర్షాలు వర్ధిల్లుతాయి, సమృద్ధిగా పడతాయి. ఇంకా ఆదిత్య జయతే వర్ధితే, ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ లోకం వర్ధిల్లుతుంది. ఎందుకు అంటే సూర్యుని ఒక రకంగా సన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్టర్ అని పేర్కొనవచ్చు. సూర్యుని ఒక డాక్టర్గా పేర్కొనవచ్చు. ఎందుకంటే సూర్యుని యొక్క ఉష్ణోగ్రత తాకిడి వల్ల మరి బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో ఓకే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్, మలేరియల్ ఎఫెక్ట్ తక్కువగా ఉండి వర్షాకాలంలో మలేరియల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యుని తీవ్రత వేసవి కాలంలో నిండా ఎక్కువ ఉండడం, ఓకే వర్షాకాలంలో తక్కువగా ఉండడం వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఓకే, ఇప్పుడు క్లైమేట్ అనే ఆంగ్ల పదం, క్లైమా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. క్లైమా అంటే వంగుట లేదా సూర్యకిరణాలు వంగుట అని అర్థం. వాటిని యాంగిల్ ఆఫ్ రేస్ అనుకున్నాం. అంటే సూర్యకిరణాలు పడే యాంగిల్ బట్టి ఓకే శీతోస్థితి ఆధారపడింది అనుకున్నాం. అంటే శీతోస్థితికి అసలు మూలకారకుడు ఎవరంటే సూర్యుడు అనుకున్నాము. ఓకే, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక దెన్ నెక్స్ట్ మరి అలాగే తీసుకున్నట్టయితే మరి అప్పుడప్పుడు వాతావరణం అనే అంశాన్ని కూడా చూస్తాం. మరి క్లైమోగ్రాఫ్ అనేది ఉంటుంది. ఒకే శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలన్నింటినీ గుర్తించేటువంటి రేఖలు ఏవైతున్నాయో వాటిని క్లైమోగ్రాఫ్స్ అంటారు. సమానమైనటువంటి లేదా ఒకే రకమైన శీతోష్ణ స్థితిని కలుపుతూ గీయబడినటువంటి రేఖలను ఏమంటామంటే క్లైమోగ్రాఫ్స్ అనేది శీతోష్ణ గురించి తెలియజేసేటువంటివిగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వాతావరణం అనే పదాన్ని కూడా వింటాము. వాతావరణం పదాన్ని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అంటామండి, వాతావరణం అంటాము. మరి వాతావరణం అనగా ఒక రోజుకు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండేటువంటి భౌతిక కారకాల సగటును తెలియచేయడాన్ని వాతావరణం అంటాము. వాతావరణాన్ని ఒక్క రోజుకు తెలియచేయడం జరుగుతుంది. ఉదాహరణకు మరి సాయంకాలం వార్తలు వచ్చే సమయంలో ఓకేనా, మరి ఈరోజు వార్తలు అని చెప్తూ ఈరోజు వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత ఇంత, కనిష్ట ఉష్ణోగ్రత ఇంత అని ఇలా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మరి హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత ఇంత, కనిష్ట ఉష్ణోగ్రత ఇంత, తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత ఇంత, కనిష్ట ఉష్ణోగ్రత ఇంత, ఓకే నల్గొండ గరిష్ట ఉష్ణోగ్రత ఇంత, కనిష్ట ఉష్ణోగ్రత ఇంత, ఇలా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు పేర్కొనడానికి కారణము అదే మనకి ఏంటంటే వాతావరణాన్ని ఏమన్నామంటే ఎన్విరాన్మెంట్ అన్నాం. ఎన్విరాన్మెంట్ అంటాము, వెదర్ అని కూడా అంటాము. మరి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇది ఒక ఆంగ్ల పదము. ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదము ఎన్విరానర్ అనేటువంటి మరి ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరానర్ అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చింది. ఎన్విరానర్ అంటే అర్థం ఏంటిది అయ్యా అంటే ఇక్కడ సరౌండింగ్ లేదా చుట్టూ వ్యాపించి ఉండుట, చుట్టూ వ్యాపించి ఉండుట ఎన్విరానర్. ఓకే, ఎన్విరానర్ అంటే చుట్టూ వ్యాపించుట మీన్స్ ఎన్ సర్కిల్ అని చెప్పవచ్చు. ఎన్ సర్కిల్ అనుకోవచ్చు, అంటే సరౌండింగ్ అని కూడా అనవచ్చు. అంటే చుట్టూ వ్యాపించడం. ఉదాహరణకు భూమి చుట్టూ ఆవరించున్నటువంటి గాలి పొరని ఏమంటామంటే వాతావరణం అంటాము. మరి వాతావరణంలో భౌతిక కారకాలు, అభౌతిక కారకాలు ఉంటాయి. బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. ఓకే, భౌతిక కారకాలు ఇందులో తీసుకున్నట్టయితే మరి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులో తీసుకుంటే మరి ఆర్ద్రత కానివ్వండి, అవపాతం కానివ్వండి, పీడనం కానివ్వండి, తుషారం కానివ్వండి, మంచు, హిమము, గ్లాసియస్, స్లీట్, హేజ్, దుమ్ము, ధూళి కణాలు, ఓకేనా, మేఘాలు, ఓకే ఇవన్నీ కూడా మనకు అనేక రకాల వాయువులు ఇవన్నీ కూడా వాతావరణంలో భాగంగా చెప్పుకుంటాము. ఓకే, వాతము ప్లస్ ఆవరణము కలిస్తే వాతావరణం అని కూడా అంటాము. వాతము అంటే గాలి, ఆవరణం అంటే చుట్టూ వ్యాపించి ఉండుట, అంటే గాలి చుట్టూ వ్యాపించి ఉండటాన్ని వాతావరణం అంటాము. మరి వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే మెటియారాలజీ అంటాము. మెటియారాలజీ
వాతావరణం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామంటే మెటియారాలజీ అంటాము. మరి అదే శీతోష్ణ స్థితి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామంటే క్లైమాటాలజీ అంటారు. క్లైమాటాలజీ శీతోష్ణ స్థితి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని క్లైమాటాలజీ అని, వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెటియారాలజీగా పేర్కొంటున్నాము. ఓకే, ఈ రకంగా ఉన్నటువంటిదండి. మరి భారతదేశానికి సంబంధించినటువంటి మరి శీతోష్ణ స్థితిని ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అంటే మనకు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఇక్కడ శీతోస్థితి ఆధారపడి ఉంటుంది. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, మరి భారతదేశం అక్షాంశాల పరంగా విస్తరించున్న విధానం, అక్షాంశాలని బట్టి ఆధారపడి ఉంటుంది. భారతదేశం యొక్క సముద్ర సామీప్యాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంది నైసర్గిక స్వరూపాన్ని బట్టి, అక్షాంశాలను బట్టి, సముద్ర సామీప్యతను బట్టి. ఓకే, నెక్స్ట్ జెట్ స్ట్రీమ్స్ ప్రభావం చేత మన భారతదేశంలో మరి ఋతుపవన వ్యవస్థ అనేది ప్రభావితం కావడం జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే మరి అసలు శీతోస్థితి సంబంధించిన అంశాలలో మరి భారతదేశం యొక్క ఏమంటాం దాన్ని అటవీ దినోత్సవంగా ఎప్పుడు జరుపుతుంటాము అయ్యా అంటే, భారత అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుతాము అయ్యా అంటే, ఎందుకు అడవులు అంటే వర్షపాతానికి కారణం అడవులే కాబట్టి అటవీ దినోత్సవంగా, భారతదేశం యొక్క అటవీ దినోత్సవంగా మార్చి 21వ తారీఖున జరుపుతామండి. నెక్స్ట్ అలాగే ప్రపంచ వాతావరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుతామంటే మార్చి 23వ తారీఖుని మనం ఏం చేస్తామంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుతాము. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుతున్నాం. మరి ప్రపంచ వాతావరణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ప్రపంచ వాతావరణ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా. మరి భారతదేశం యొక్క వాతావరణ కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే మనకు వచ్చేసి పూణేలో ఉంది ప్రస్తుతానికైతే. దీన్ని యాక్చువల్గా 1875 సంవత్సరంలో కలకత్తా నుండి దీనిని ఏం చేశారయ్యా అంటే పూణేకు తరలించడం జరిగింది. 1875లో కలకత్తాలో ఉన్నటువంటి, అంతకన్నా ముందు కలకత్తాలో ఏర్పాటు చేసిన భారత వాతావరణ పరిశోధనా కేంద్రం మీద ఏదైతే ఉందో, వాతావరణ శాఖ ఏదైతే ఉందో, ఇది కలకత్తా నుండి పూణేకి తరలించడం జరిగింది. ప్రస్తుతము భారత వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే మరి పూణేలో అని చెప్పొచ్చు. ప్రపంచ వాతావరణ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే జెనీవా అని చెప్పవచ్చును. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే మార్చి 22వ తారీఖుని ప్రపంచ మంచినీటి దినోత్సవంగా జరుపుతాము. ప్రపంచ మంచినీటి దినోత్సవంగా మార్చి 22వ తారీఖున జరుపుతామండి. అలాగే తీసుకున్నట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుతామంటే ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖు రోజుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుతామండి. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి ఋతుపవన వ్యవస్థకు సంబంధించిన అనేక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మరి ఆ సిద్ధాంతాలలో మనకు కొన్ని తీసుకున్నట్లయితే థర్మల్ సిద్ధాంతం భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని లేదా మన ఋతుపవన వ్యవస్థకు సంబంధించిన తెలిపే సమయంలో భారతదేశానికి సంబంధించి శీతోష్ణకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాల్లో ఒకటి థర్మల్ సిద్ధాంతం. దీన్ని హేలీ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఎడ్మండ్ హేలీ అంటాము. హేలీ ప్రతిపాదించిన సిద్ధాంతం థర్మల్ సిద్ధాంతము. థర్మో అంటే వేడి అని చెప్పడం. భారతదేశానికి భౌగోళికంగా కింద ఉన్నటువంటి జలభాగానికి మధ్య వ్యత్యాసం ఉండడం వలన భారతదేశంలో ఉన్న భూభాగం తొందరగా వేడెక్కి బంగాళాఖాతం నిదానంగా వేడెక్కి హిందూ మహాసముద్రం నిదానంగా వేడెక్కడం వల్ల ఇక్కడ భారతదేశ అల్పపీడనం ఏర్పడితే మరి అరేబియా సముద్రం పైన బంగాళాఖాతం హిందూ మహాసముద్రం పైన ఉన్న అధిక పిండ పవనాలు భారతదేశంలోకి ఆకర్షించడం జరుగుతుంది. అంటే భారతదేశంలోకి ఋతుపవనాలను ఆకర్షించేది ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలే కారణం అని చెప్తున్నాము. అందుకనే దీన్ని థర్మల్ సిద్ధాంతం అంటాము. దీన్ని ఎడ్మండ్ హేలీ ప్రతిపాదించడం జరిగింది. ఇదంతా కూడా ప్రధానంగా ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా థర్మల్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే హేలీ అని వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఇక మరో సిద్ధాంతం ఏంటంటే ప్లాన్
ప్లాన్ సిద్ధాంతం. ప్లాన్ సిద్ధాంతం ఏంటి? ప్లాన్ సిద్ధాంతం అంటే దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ప్లాన్ అనే వ్యక్తి. ఓకే, ఉత్తర భారతదేశంలో కర్కట రేఖపైకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో ఉత్తర భారతదేశం అంతా వేడెక్కిన గాలి ఎవాబరేట్ అయి పైకి వెళ్ళిపోవడం, ఉత్తర భారతదేశ అల్పపిండం ఏర్పడడం, మళ్ళీ అదే విధంగా ఎప్పుడైతే అల్పపిండం ఏర్పడదో అరేబియా హిందూ మహాసముద్రపైన అధిక పవనాలని ఒక ప్లాన్ ప్రకారంగా అది ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో అది ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడం, ఇలా జరగడం వల్ల ఋతుపవన వ్యవస్థ అనేది కేంద్రీకృతం అవుతుందని చెప్పడాన్ని మనం ఇక్కడ ప్లాన్ సిద్ధాంతం అంటాము. ఇక నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్టు మరొక సిద్ధాంతం ఏంటి? టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతం. టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతం. టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతం దీనిని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంఎస్ కోటేశ్వరన్ అనే వ్యక్తి. ఎంఎస్ కోటేశ్వర్ అనే వ్యక్తి ఈ యొక్క టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటి టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతం అంటే ఇక్కడ జూన్ నాటికి టిబెట్ ప్రాంతం మొత్తం కూడా వేడెక్కుతుంది. ఈ టిబెట్ వేడెక్కి టిబెట్ మొత్తం ఖండాంతర్గత మరి అదే పర్వతాంతర పీఠభూమి కాబట్టి మరి ఈ ఖండం యొక్క మధ్య భాగంలో ఉన్న పర్వతాలలో ఉన్న ఈ పర్వతాంతర పీఠభూమి బాగా జూన్ వరకలా వేడెక్కిన గాలి హిమాలయ పర్వత సానువుల నుండి ఇటు భారతదేశంలోకి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించగానే ఉత్తర భారతదేశం మరి టిబెట్ ప్రాంతాల్లో మొత్తం అల్పపీడనం ఏర్పాటు కావడం జరుగుతుంది. తద్వారా హిందూ మహాసముద్రం పైన అధిక పీడన పవనాలు వేగంగా భారతదేశంలోకి రావడానికి ఆకర్షించబడడానికి సహకారం అందిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. తద్వారా ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే మరి టిబెట్ హీట్ ఇంజన్ సిద్ధాంతం అంటామని చెప్తున్నాడు మనకు ఎంఎస్ కోటేశ్వరన్. ఇక అలాగే తీసుకున్నట్లయితే జెట్ స్ట్రీమ్స్ ఏందయ్యా అంటే భూమి యొక్క వాతావరణంలోని ఉపరితల పొరలలో వేగంగా వీచే గాలి ప్రవాహాలను ఏమంటామంటే జెట్ స్ట్రీమ్స్ అంటాము. ఇవి ట్రోపో ఆవరణంలో 1200 మీటర్ల ఎత్తులో మరి వీయడం జరుగుతుంది. వీటి వల్ల మరి ఉత్తర భారతదేశం వైపుకి మరి దక్షిణ భారతదేశం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ఋతుపవనాలని వేగంగా ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా ఋతుపవన వ్యవస్థ క్రియేట్ కావడం అనేది జరుగుతుందని చెప్పడాన్ని మనము ఏమంటామంటే జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం అంటాము. ఈ రకంగా మనకు ఋతుపవన వ్యవస్థకు సంబంధించిన అంశాలండి. ఇక నెక్స్ట్ మరి భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థ ఏ విధంగా క్రియేట్ అవుతుంది? మరి వీళ్ళు చెప్పిన అంశాలని ఈ సిద్ధాంతాల ఆధారంగా భారతదేశం యొక్క శీతోస్థితి ఏ విధంగా ఉంది? మరి భారతదేశం యొక్క శీతోస్థితి మరి ఋతుపవనాలపైన ఆధారపడే క్రమంలో మరి ఋతుపవనాలు ఏ విధంగా ప్రవేశిస్తాయి? దాన్ని ఏమంటామంటే మరి మాన్సూన్ మెకానిజం అంటాము. ఓకేనా? దాన్ని ఋతుపవన కార్యశీలత. మరి భారతదేశంలోకి ఋతుపవనాలు ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి అనే అంశాన్ని తీసుకుంటే ఇవి ఒకసారి చూడండి. భారతదేశంలోకి అసలు ఈ భారతదేశం, ఇది ఆగ్నేయ ఆసియా దేశాలు, ఇది ఆగ్నేయ తూర్పాసియా దేశము. ఓకే, ఇది వచ్చేసి మలేషియా దేశము, ఇది ఇండోనేషియా లాంటి దేశాలు. ఇక్కడ ఉంటుంది సింగపూర్, ఇండోనేషియాలో ఇతర దీవులు కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ నుండి ఇలా తీసుకుంటే ఇది ఉత్తర అమెరికా ఖండంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా తీసుకున్నట్లయితే ఇది దక్షిణ అమెరికా ఖండంగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇతర దీవులు ఇవన్నీ కూడా. ఈ ప్రాంతంలో ఫిలిప్పైన్స్ అనే దేశం ఉంటుంది, ఈ ప్రాంతంలో తైవాన్ అనే దేశం ఉంటుంది, ఈ ప్రాంతంలో హాంకాంగ్ దేశం ఉంటుంది, ఈ ప్రాంతంలో దక్షిణ కొరియా, ఈ ప్రాంతంలో ఇది ఉత్తర కొరియా, ఈ ప్రాంతంలో ఇది హుకైడో, హోన్షు, షికోకు, కుయిషు అనే దీవులతో ఉన్నటువంటిది ఇది జపాన్ దేశం. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా ఉన్నటువంటి దేశం ఇది ఏంటిదయ్యా అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆస్ట్రేలియా ఇలా ఉన్నది. ఆస్ట్రేలియాకు దక్షిణంగా అనుకోండి టాస్మానియా. దీనికి కింద ఉన్నటువంటిది ఏందయ్యా అంటే మనకు ఈ కింద ఉన్నటువంటిది ఏందయ్యా అంటే న్యూజిలాండ్ దేశం. నెక్స్ట్ ఈ కిందకి ఇంకా అంటార్టికా ఖండం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా తీసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంతో పాటు ఇక్కడ నార్వే, స్వీడన్ దేశాలు ఇలా ఉంటాయి. ఇది మధ్యధరా సముద్రం, నార్వే దేశం. ఇదంతా కూడా ఆసియా ఖండం.
ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆసియా ఖండం, ఈ ప్రాంతంలో ఆసియా ఖండానికి, ఐరోపా ఖండానికి ఇక్కడ నార్వే, స్వీడన్ దేశాలు ఇలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఇంగ్లాండ్ దేశం, ఇక్కడ గ్రీన్లాండ్ లాంటి దేశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఐస్లాండ్ లాంటి దేశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి భౌగోళికంగా ఇగో ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో మడగాస్కర్ దీవి, ఇది భూమధ్య రేఖ, ఇది భూమధ్య రేఖ, ఇది భూమధ్య రేఖ, ఈక్వేటర్ ఇది భూమధ్య రేఖ, 0 డిగ్రీ అక్షాంశం ఇది భూమధ్య రేఖ. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరొకటి, మరి భారతదేశానికి భూమధ్య రేఖ నుండి ఉత్తరంగా తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని ఏమంటామయ్యా అంటే మనం దీన్ని ఉత్తరార్ధగోళం అంటాము. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటామయ్యా అంటే ఇక్కడ మరి కిందికి ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటామంటే మరి దక్షిణార్ధగోళం అంటాము. ఇక్కడ బాగా పరిశీలన చేసి చూసినట్లయితే ఉత్తరార్ధగోళంలో భూమి ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఉత్తరార్ధగోళం మొత్తం భూభాగం ఎక్కువ ఉంది, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంది. మరి ఉత్తరార్ధగోళంలో చూడండి, ఉత్తరార్ధగోళంలో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇవన్నీ దేశాలు, ఇదంతా కూడా ఏంటిదయ్యా అంటే నార్వే, స్వీడన్ దేశాలు, ఇది ఐరోపా ఖండం అండి ఇదంతా. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఇంగ్లాండ్ దేశము, పైన స్కాట్లాండ్, ఇక్కడ ఇంగ్లాండు. ఓకేనా, ఈ ప్రాంతంలో ఇక్కడ మరి ఫిన్లాండ్ కాదండి, ఇక్కడ ఐస్లాండ్, ఇది గ్రీన్లాండ్ దేశం, గ్రీన్లాండ్, ఇవన్నీ కూడా అయితే గ్రీన్లాండ్. మళ్ళీ ఇదే ఖండాలు ఇటువైపున కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే పరిశీలనతో చూసినట్లయితే ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంది, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ ఉంది. మరి భూమికి నీటికి 2 విరుద్ధ స్వభావాలు ఉంటాయి. ఏమిటి అంటే భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. మరి తొందరగా వేడెక్కే క్రమంలో, తొందరగా చల్లారే క్రమంలోనే భారతదేశానికి ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకే, ఇది భారతదేశం అనుకుందాం. మరి ఇప్పుడు చూడండి సూర్యకిరణాలు ఇక్కడ భూమధ్య రేఖ మీద. సో అంతకన్నా ముందు ఇంకో అంశాన్ని నేను దీనికి లింకుగా చెప్పదలుచుకున్నాను. ఏంటిది అంటే ఇది భూగోళం, ఇది భూమి అండి, ఇది భూమి, ఇది భూమధ్య రేఖ, ఇది కర్కట రేఖ, ఇది వచ్చేసి మకర రేఖ. మరి సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద లంబంగా నిట్టనిలుగా పడే మొదటి రోజు ఏంటంటే మార్చి 21వ తారీఖు, మార్చి 21వ తారీఖు. ఓకే, నేను ఇప్పుడు చేస్తున్నానండి. అంటే ఇక్కడ సూర్యకిరణాలు భూగోళం పైన భూమధ్య రేఖ మీద పడే మొదటి రోజు ఏంటంటే మార్చి 21. అంటే భారతదేశానికి ఇక్కడ పడుతున్నాయి. ఇక్కడ భారతదేశానికి చూసినట్లయితే భూమధ్య రేఖ అనుకున్నాము, హిందూ మహాసముద్రం మధ్య గుండా వెళ్తుంది. ఇది మార్చి 21వ తారీఖు భూగోళం పైన భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా లేదా నిట్ట నిలువుగా పడే రోజు. ఇలా భూగోళం పైన భూమధ్య రేఖ పైన లంబంగా నిట్ట నిలువుగా పడే రోజును ఏమంటామంటే విషవత్తులు అంటాము. అంటే ఏంటి, ప్రపంచం మొత్తం ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఈడ సూర్యుడు అనుకోండి, ఈడ సూర్యకిరణాలు ఇలా పడుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈడ పడుతున్నాయి కాబట్టి ఇటు ఉత్తరార్ధగోళంలో ఇటు దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు ప్రపంచం మొత్తం రాత్రి పగలు సమానంగా ఉంటుంది. అలా ఉండడాన్ని ఏమంటామంటే దాని విషవత్తు అంటాము. మార్చి 21వ తారీఖుని వసంతకాలపు విషవత్తు, స్ప్రింగ్ ఈక్వెనాక్స్ డే అని కూడా పిలుస్తాము. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మార్చి 21వ తారీఖు ఇక్కడ సూర్యకిరణాలు పడుతున్నాయి భారతదేశానికి. మార్చి 21 నుండి సూర్యుడు ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంలో నేను మరో అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేయదలుచుకున్నాము. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒకసారి ప్రపంచం మొత్తము సూర్యుని యొక్క గమనకాలం ఏ విధంగా ఉంటుందో చూస్తే ఇది భూగోళం అండి, ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం, ఇది వచ్చేసి కర్కట రేఖ, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉండేది మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ, దీన్ని ట్రోపిక్ ఆఫ్ కాఫ్రికాన్ అంటాము. మరి మార్చి 21వ తారీఖు సూర్యకిరణాలు ఈ విధంగా పడ్డాయి. అంటే ఇది మార్చి 21వ తారీఖు, ఇది వసంతకాల విషవత్తు, ప్రపంచం మొత్తం రాత్రి పగలు సమానంగా ఉండే మొదటి రోజు. మార్చి 21 తర్వాత నుండి సూర్యుడు అదే రోజు సాయంకాలం నుంచి సూర్యుడు ఉత్తరార్ధగోళంలోకి అడుగు పెడతాడు. అంటే ఇక్కడ
మార్చి తర్వాత నుండి పైకి వెళ్తుంది మనం అనుకుందాం జస్ట్ అలా. మరి మార్చ్ తర్వాత నుండి, మార్చ్ అంటే ఏప్రిల్ ఇక్కడికి వెళ్ళిండు, ఏప్రిల్ తర్వాత మే ఇక్కడికి వెళ్ళినట్టుగా, మే నుండి జూన్ ఇక్కడికి వెళ్ళినట్టుగా భావించవచ్చు. అంటే యాక్చువల్గా సూర్యుడు కదలడు, మన భూమి కదులుతుంది, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మార్చ్ ఇక్కడ ఉన్నాడు, ఏప్రిల్ ఇక్కడ, మే ఇక్కడ, జూన్ ఇక్కడికి వెళ్ళాడు. జూన్ 21 నాటికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడయ్య అంటే జూన్ 21వ తారీఖు, జూన్ 21 నాటికి సూర్యుడు కర్కట రేఖ మీదకి ప్రవేశించడం జరిగింది. ఓకే, ఈరోజు ఉత్తరార్ధ గోళం మొత్తము కూడా పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం అంటే లాంగెస్ట్ డే టైం ఉండే రోజు ఏంది అంటే జూన్ 21వ రోజు. ఈ జూన్ 21ని ఏమంటామంటే ఉత్తరార్ధ గోళంలో సుదీర్ఘమైన పగటి కాలం ఉండే రోజు అంటాము. ఈ రోజు సుదీర్ఘమైన పగటి కాలం ఉంటే ఇదే రోజు దక్షిణార్ధ గోళంలో ఉన్నవారికి సుదీర్ఘమైన రాత్రి కాలం ఉంటుంది. లాంగెస్ట్ నైట్ ఉండేటువంటి డే ఎప్పుడు అంటే ఇక్కడ జూన్ 21 దక్షిణార్ధ గోళంలో ఉన్నటువంటి దేశాల ప్రజలకు. ఇదే జూన్ 21 భారత ప్రభుత్వము మరి యోగా డే అనేటువంటి డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. యోగా డేగా గుర్తించడం జరిగింది. ఇక చూడండి, జూన్ 21వ తారీఖు సూర్యుడు కర్కట రేఖ మీద ఉండి అదే రోజును సాయంకాలం నుంచి సూర్యుడు దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాడు. దక్షిణార్ధ గోళంలోకి రావడానికి దక్షిణం వైపుకు ప్రయాణం ప్రారంభించింది జూన్ 21. ఓకే, ఇప్పుడు నేను ఇటువైపున రాస్తున్నాను మనకు ఈజీగా అర్థం కావడానికి. జూన్ తర్వాత జూలై అంటే సూర్యుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. జూలై తర్వాత ఆగస్టు కొంచెం కిందికి వచ్చాడు. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ 23 నాటికి సూర్యుడు మళ్ళీ భూమధ్య రేఖ మీదకి ప్రవేశించాడు. అంటే ఎలా? ఉదాహరణకు చూడండి, సూర్యుడు భూమధ్య రేఖ నుండి ఉత్తరార్ధ గోళంలోకి వెళ్తున్నాడు అనుకుందాం. ఏప్రిల్ ఇక్కడ ఉన్నాడు, ఏప్రిల్ టు మే ఇక్కడ, మే టు జూన్ ఇక్కడ, మళ్ళీ జూన్ టు కిందికి వచ్చిండు, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్, ఇలా భూమధ్య రేఖ మీదకి ప్రవేశించాడు. అంటే సూర్యుడు చూడండి, మార్చి నుండి ఏప్రిల్ నెల, ఏప్రిల్ టు మే నెల, మే టు జూన్ ఒక నెల. అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వెళ్ళడానికి 3 నెలల సమయం పట్టింది. అంటే ఈ 3 నెలలు ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ఉన్నట్టే. ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే మార్చి 21వ తారీఖు అనేది ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ప్రారంభమయ్యే రోజుగా భావించాలి. అంటే ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ఏ రోజు ప్రారంభమవుతుందంటే మార్చి 21వ తారీఖు ఉత్తరార్ధ గోళం వేసవి స్టార్ట్ అయ్యింది. ఎందుకు? ఇదే రోజు సాయంకాలం నుంచి సూర్యుడు ఉత్తరార్ధ గోళంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఉత్తరార్ధ గోళంలో ఎండలు ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి దాన్ని వేసవి కాలం ప్రారంభంగా చెప్తాము. మరి వేసవి కాలం ప్రారంభమై మార్చి నుండి ఏప్రిల్ టు మే, మే టు జూన్ ఇక్కడికి వచ్చేవరకే వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరే రోజు ఏదయ్యా అంటే జూన్ 21వ తారీఖు. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరి జూన్ నుండి సూర్యుడు కిందికి వస్తుంది. జూన్ టు జూలై ఒక నెల, జూలై టు ఆగస్టు ఒక నెల, ఆగస్టు సెప్టెంబర్ ఒక నెల. అంటే సూర్యుడు మరలా కర్కట రేఖ నుండి భూమధ్య రేఖకు రావడానికి 3 నెలల సమయం పట్టింది. అంటే ఈ 6 నెలల కాలము ఉత్తరార్ధ గోళంలో ఏముంటుందంటే వేసవి కాలమే ఉంటుంది. మరి సెప్టెంబర్ 23వ తారీఖు సాయంకాలం నుండి సూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి అడుగు పెడుతున్నాడు. కాబట్టి సెప్టెంబర్ 23వ తారీఖు అనేది మనకు వేసవి కాలం ముగింపు రోజుగా భావించాలి. వేసవి కాలం అంతమవుతుంది లేదా ముగింపు జరుగుతుంది ఎప్పుడంటే సెప్టెంబర్ 23. అంటే ఎవరికి? ఉత్తరార్ధ గోళంలో ఉన్న వాళ్ళకు వేసవి కాలము ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 23. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వేసవి కాలం అంటే మార్చి 21. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం మార్చి 21న ప్రారంభమై జూన్ 21 నాటికి గరిష్ట స్థాయికి చేరుకొని సెప్టెంబర్ 23వ తారీఖు రోజున వేసవి కాలం ముగుస్తుంది ఉత్తరార్ధ గోళంలో. మరి ఇదే రోజున దక్షిణార్ధ గోళంలో పరిస్థితి తీసుకుంటే మార్చి 21వ తారీఖు రోజున దక్షిణార్ధ గోళంలో శీతాకాలం ప్రారంభమవుతుంది. జూన్ 21 నాటికి శీతాకాలం గరిష్ట స్థాయికి చేరుతుంది. సెప్టెంబర్ 23 నాటికి శీతాకాలం అంతమైపోతుందండి. అంటే శీతాకాలం అంటే ఇక్కడ వీళ్ళకు వేసవి ప్రారంభమవుతుంటే వీళ్ళకు శీతాకాలం ప్రారంభమవుతుంది. వీళ్ళకు వేసవి గరిష్ట స్థాయికి చేరితే వీళ్ళకి శీతాకాలం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇక్కడ వేసవి కాలం వీళ్ళకు ముగిసిపోతుంటే ఇదే రోజు వీళ్ళకు శీతాకాలం ముగిసిపోయి వేసవి కాలం ప్రారంభమవుతున్న
ఉన్నట్టుగా భావించాలి. ఓకే, సెప్టెంబర్ 23 నుండి సూర్యుడు దక్షిణార్ధగోళంలో అడుగుపెట్టాడు. ఓకే, దక్షిణానికి ఇంకా వస్తూనే ఉన్నాడు, దక్షిణానికి ఇంకా వస్తూనే ఉన్నాడు, ఇంకా కిందికి అలాగే వస్తున్నాడు. సెప్టెంబర్ 23 తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, అంటే ఇక్కడ రాస్తున్న జస్ట్ ఇక్కడ అనుకోవచ్చు అక్టోబర్ నుండి నవంబర్, అంటే ఈ ప్రాంతంలో పడుతున్నాయి సూర్యకిరణాలు. నవంబర్ టు డిసెంబర్ 22 నాటికి సూర్యుడు కర్కట రేఖ నుండి మకర రేఖకు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మకర రేఖకు ఎప్పటికల్లా ప్రవేశించాడు అనుకుంటే డిసెంబర్ 22 నాటికి సూర్యుడు మకర రేఖ పైకి చేరుకున్నాడు. అంటే క్వశ్చన్ ఒక జాగ్రత్త చూడండి, ఇక్కడ సెప్టెంబర్ టు అక్టోబర్ నెల, అక్టోబర్ టు నవంబర్ నెల, నవంబర్ టు డిసెంబర్ నెల, సూర్యుడు భూమధ్య రేఖ నుంచి మకర రేఖ రావడానికి 3 నెలల సమయం పట్టింది. ఈ 3 నెలలకు వీళ్ళ వేసవి కాలమే. అంటే దక్షిణార్ధగోళంలో సెప్టెంబర్ 23వ తారీఖున ఏమవుతుందంటే వేసవి కాలం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 22 నాటికి వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మరి డిసెంబర్ తర్వాత నెక్స్ట్ నెల తీసుకుంటే జనవరి, అంటే పైకి పోయిండు, జనవరి తర్వాత ఫిబ్రవరి ఇక్కడ ఉన్నాడు, ఫిబ్రవరి తర్వాత మార్చి మళ్ళీ సూర్యుడు భూమధ్య రేఖ. అంటే సెప్టెంబర్ 23 నుంచి డిసెంబర్ 22 వరకు 3 నెలల కాలం. ఈ సెప్టెంబర్ 23వ తారీఖు రోజున సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద లంబంగా పడుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 23వ తారీఖుని ఏమంటామంటే విషవత్తుగా పేర్కొంటాం. ఇది 2వ విషవత్తు రోజు. ఓకే, విషవత్తు అంటే మనం ఆల్రెడీ చూశాము, ప్రపంచం మొత్తము రాత్రి పగలు సమానంగా ఉండడాన్ని విషవత్తు అంటారనుకున్నాం. ఇది శరత్ కాల విషవత్తుగా పిలుస్తాము సెప్టెంబర్ 23వ తారీఖుని. ఓకే, అదే మనకు మార్చి 21వ తారీఖు అనేది వసంత కాల విషవత్తుగా పేర్కొనడం జరుగుతుంది అనుకున్నాము. నెక్స్ట్ ఇక డిసెంబర్ టు జనవరి నెల, జనవరి టు ఫిబ్రవరి నెల, ఫిబ్రవరి టు మార్చి నెల, అంటే సూర్యుడు మళ్ళీ మకర రేఖ నుంచి భూమధ్య రేఖకు వెళ్ళడానికి 3 నెలలు, అంటే టోటల్గా సూర్యుడు 6 నెలల కాలంలో దక్షిణార్ధగోళంలోనే ఉన్నాడు. అంటే సెప్టెంబర్ 23వ తారీఖు వేసవి ప్రారంభమై డిసెంబర్ 22 వేసవి గరిష్ట స్థాయికి చేరి మార్చి 21వ తారీఖున వేసవి కాలం అంతమవుతుంది దక్షిణార్ధగోళంలో. వీళ్ళకు వేసవి కాలం ముగుస్తుంటే వీళ్ళకు వేసవి స్టార్ట్ అవుతుంది, వీళ్ళకు వేసవి ఎండ్ అవుతుంటే వీళ్ళకు వేసవి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకు మరి డిసెంబర్ 22వ తారీఖు రోజున దక్షిణార్ధగోళంలో సుదీర్ఘమైన పగటి కాలం ఉండేటువంటి రోజు. సుదీర్ఘమైన పగటి కాలం దక్షిణార్ధగోళంలో ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ 22వ తారీఖు రోజున దక్షిణార్ధగోళం సుదీర్ఘమైన. అదే రోజు ఉత్తరార్ధగోళంలో ఉన్న ప్రజలు డిసెంబర్ 22వ తారీఖుని సుదీర్ఘమైనటువంటి రాత్రి కాలంగా భావించడం జరుగుతుందండి. ఓకే, ఈ రకంగా మనకున్నది. ఏమో చూస్తాం ఇప్పుడు డిసెంబర్, మార్చ్, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, ఇక్కడ అక్టోబర్ టు నవంబర్, ఇక్కడ నవంబర్ టు డిసెంబర్, ఇక్కడ మళ్ళీ డిసెంబర్ టు జనవరి, జనవరి టు ఫిబ్రవరి, ఫిబ్రవరి టు మార్చ్. ఈ రకంగా సూర్యుడు ఇటు కర్కట రేఖ వరకు ఇటు మకర రేఖ వరకు మధ్యలో ప్రయాణించడం జరుగుతుంది. ఓకే, ఈ దీన్ని బేస్ చేసుకుని ఇంకో అంశాన్ని కూడా పరిశీలన చేసినట్లయితే మరి ఇలా కూడా అడుగుతాడు, ఏంటంటే సూర్యుడి యొక్క దక్షిణాయనం ఆరంభం ఎప్పుడు, అంతం ఎప్పుడు అంటాడు. అంటే ఏంది, దక్షిణాయనం ఏ రోజున ఆరంభమై ఏ రోజు అంతమవుతుంది, ఉత్తరాయణం ఏ రోజున ప్రారంభమై ఏ రోజు అంతమవుతుంది, లేదనుకుంటే ముందుకు వెనుకకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే దక్షిణాయనం అంతము ఆరంభం రోజులు ఎప్పుడు అంటే ఇంతకుముందు ఏమో ఆరంభం అంతం అన్నాం, ఇప్పుడేమో అంతము ఆరంభం రోజులు అంటున్నాం. అంటే ఇక్కడ ఇలా చూడండి, మరి ఆరంభం అంతం ఏంటి అంటే ఉదాహరణకు చూడండి, సూర్యుడు జూన్ 21వ తారీఖు కర్కట రేఖ మీద ఉండి అదే రోజు సాయంకాలం నుంచి దక్షిణానికి వస్తున్నాడు. అంటే దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే జూన్ 21వ తారీఖు రోజున దక్షిణాయనం ప్రారంభమై దక్షిణానికి వస్తూ భూమధ్య రేఖను దాటి అలాగే వచ్చి డిసెంబర్ 22 నాటికి మకర రేఖ మీదకి వస్తుండు. ఈ రోజుతో దక్షిణాయనం అంతం అవుతుంది. అంటే దక్షిణాయనం ఎప్పుడు అంతం అవుతుంది అంటే డిసెంబర్ 22 నాటికి అంతం అవుతుంది. దక్షిణాయనం ఏ రోజున అంతం అవుతుంది అంటే డిసెంబర్ 22. మరి క్వశ్చన్ జాగ్రత్తగా వినాలా, దక్షిణాయనం ఏరుపు ఆరంభం అంతాలు అంటే జూన్ 21 ఆరంభం, అంతం అంటే డిసెంబర్ 22. అంతం ఆరంభాలంటే డిసెంబర్ 22 అంతము, ఓకే, జూన్ 21 ఆరంభంగా చెప్పుకోవచ్చు. మరి ఇదే రోజు డిసెంబర్ 22
నుంచి సూర్యుడు మరి ఇక్కడే ఉంటాడా, పోనీ కిందికి ఏమైనా వెళ్తాడా? లేదు, పైకి వెళ్తున్నాడు. పైకి అంటే ఈ మకర రేఖ నుంచి పైకి అంత ఉత్తర ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏమంటామంటే ఉత్తరాయణం. డిసెంబర్ 22వ తారీఖు సాయంకాలం నుంచి ఉత్తరాయణం ఏమవుతుందంటే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యి ఇలా అయ్యి భూమధ్యరేఖం దాటి జూన్ 21 నాటికి ఉత్తరానికి పోవడం అంతమైపోతుంది. అంటే జూన్ 21వ తారీఖు ఉత్తరాయణం అంతం కావడం జరుగుతుంది. ఓకే, ఏ రోజున మరి ఉత్తరాయణం ఆరంభమవుతుందంటే దక్షిణాయనం అంతమైన రోజే ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఓకే, ఉత్తరాయణం ఎండైన రోజే దక్షిణాయనం ఆరంభం కావడం జరుగుతుంది. ఈ రకంగా మనకు మరి సూర్యుని యొక్క గమన విధానం అనేది గమన మార్గం అనేది ఉంటుంది. మరి ఈ క్రమంలో భారతదేశానికి వర్తించడం చేస్తే మార్చి 21 తారీఖు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ప్రపంచంలో చూడండి, మార్చి ఇక్కడ ఉన్నాడు. మార్చి ఇక్కడ ఉందంటే సూర్యుని యొక్క ఉష్ణోగ్రత తీవ్రత 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉంటుంది. అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా వేడెక్కడం జరుగుతుంది. మరి 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద వరకు వేడెక్కింది. మార్చి నుంచి సూర్యుడు ఇక్కడికి వచ్చేవాడు. అంటే ఏప్రిల్ నెల అనుకోండి. ఏప్రిల్ ఇక్కడికి వచ్చేవరకు సూర్యుని యొక్క తీవ్రత ఇంకా పైకి ఎక్స్టెండ్ అవుతుంది, కొనసాగుతుంది, పైకి వెళ్తుంది. దాదాపు 20 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు కూడా కొనసాగింది. 20 నుంచి సూర్యుడు మార్చి నుంచి ఏప్రిల్ ఇక్కడికి, ఏప్రిల్ తర్వాత మే అంటే ఈ ప్రాంతంలో ఉన్నాడు. అప్పుడు మే నెల అంటే సూర్యుడు ఇంకా పైకి ప్రవేశించడం వల్ల సూర్యుని యొక్క ఉష్ణోగ్రత తీవ్రతగా పైకి ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు 25 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ ఉందండి. అంటే 25 డిగ్రీల వరకు కూడా భారతదేశం నేను షేర్ చేసి మొత్తం కూడా వేడెక్కుతూ ఉందన్నమాట. అర్థం, వేడెక్కుతూ ఉంది. 25 డిగ్రీల వరకు వేడెక్కింది. మార్చి నుంచి మే నుంచి పైకి వెళ్ళే వరకు ఇది జూన్ 21 నాటికి కర్కట రేఖ మీదకి పోతారనుకున్నాం. అంటే అప్పుడు ఈరోజు సూర్యుడు ఇక్కడ ఉంటే ఇంకా ఉష్ణోగ్రత తీవ్రత పైకి ఎక్స్టెండ్ అవుతూ ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం వేడెక్కడం జరిగింది. మరి భారతదేశం మొత్తము వేడెక్కింది జూన్ నాటికి. కాబట్టి ఈ వేడెక్కిన భూభాగం మీద ఉన్నటువంటి గాలి అంత ఏమవుతుందంటే వేడెక్కుతుంది. నీరు కూడా వేడెక్కి నీరు ఎవాపరేట్ అయి పైకి వెళ్ళిపోతుంది. నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోవడం వలన ఇప్పుడు భారతదేశం మొత్తము కూడా ఏమైంది అంటే అల్పపీడనం ఏర్పడింది. దీన్ని లో ప్రెషర్ జోన్ అంటాము. మరి భారతదేశంలో మార్చి ఏప్రిల్ మే జూన్ నాటికి వేడెక్కి ఎందుకంటే భూమికి ఉన్న స్వభావం ఏంది, తొందరగా వేడెక్కే స్వభావం. కాబట్టి చుట్టూ ఉన్న సముద్రం వేడి కావడానికంటే ముందే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగం మొత్తం వేడెక్కింది. కానీ చుట్టూ ఉన్న సముద్ర జలాలు మాత్రము ఇంకా వేడి కాలేదు. అంటే హిందూ మహాసముద్రం చల్లగా ఉంది, అరేబియా బంగాళాఖాతం మొత్తం చల్లగా ఉన్నది. అంటే సముద్రం పైన ఇంకా కిందికి వస్తే చల్లగా ఉండి ఇక్కడ ఇంకా చల్లగా ఉంటుంది. కాబట్టి దక్షిణ ఉన్న హిందూ మహాసముద్రం పైన చల్లటి గాలి ఉంది అంటే వేడెక్కిన అంటే బరువుగా ఉంటుంది గాలి. అంటే అప్పుడు ఇది అధిక పీడన పవనాలుగా పేర్కొంటాము. వీటిని హై ప్రెషర్ జోన్ అంటాము. హిందూ మహాసముద్రం పైన దక్షిణ భాగంలో ఏర్పడినటువంటి అధిక పీడన పవనాలు. మరి ఇక్కడ గాలికో లక్షణం ఉంది. ఏంటిదంటే గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనానికి ప్రయాణం చేస్తుంది. లో ప్రెషర్ జోన్ వైపుకు హై ప్రెషర్ జోన్ మరి కన్వర్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు హిందూ మహాసముద్రం మీద ఉన్న అధిక పీడన పవనాలు ఎక్కడికి వెళ్ళాలి అంటే భారతదేశం వైపుకు ప్రయాణించాలి. ఎందుకంటే భారతదేశంలో అల్పపీడనం ఏర్పడదు కాబట్టి. మరి ఇక్కడ ఉన్న అధిక పీడన పవనాలు అల్పపీడన ప్రాంతానికి ఆకర్షించే క్రమంలో మరి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భూమి ఏమవుతుందంటే పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. భూమి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, భూమి ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుందంటే భూమి పశ్చిమ వైపు నుండి తూర్పు వైపుకు తిరగడం జరుగుతుంది. అపసవ్య దిశలో తిరుగుతుందండి. భూమి పశ్చిమ వైపు నుండి అంటే ఇలా ఇటు చూడండి, ఇది భూగోళం అనుకున్నాం. ఇది భూగోళము, ఇది తూర్పు దిశ, ఇది పశ్చిమ దిశ, ఇది భూమధ్య రేఖ ఈక్వేటర్ అన్నాం. ఇప్పుడు ఏమవుతుంటే భూమి పశ్చిమ వైపు నుంచి ఇలా తూర్పు వైపుకు తిరుగుతుంది. భూమి ఇలా పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు తిరుగుతుంటే గాలి తూర్పు నుంచి పశ్చిమానికి పోతుంది. అంటే అప్పుడు భూమికి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు భూమి తిరిగితే గాలి ఆపోజిట్లో తిరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇలా చూడండి, ఇప్పుడు నేను భూమిని, ఇది మీకు పశ్చిమ దిశ, ఇది తూర్పు దిశ, నేను పశ్చిమ నుంచి తూర్పు తిరగాలి. అంటే ఏం చేస్తున్నా, నేను ఇలా తిరుగుతున్నా. ఇలా తిరుగుతుంటే గాలి ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. అంటే బాగా చెప్పాలంటే మనకు బస్సు ముందలికి పోతుంటే చెట్లు ఏమవుతాయండి, వెనుకకి వెళ్తుంటాయి. మరి పోయేది బస్సా చెట్లు. కానీ పోయినట్టు అనిపించేది మనకు
చెట్లు. కాబట్టి ఇక్కడ విషయం ఏందయ్యా అంటే చూడండి, ఇక్కడ భూమి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు తిరుగుతుంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి ప్రవాహాలు మొత్తం కూడా తూర్పు వైపు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తుంటాయి. ఈ క్రమంలో భూమి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు తిరుగుతుందంటే దాని అర్థం ఏంది? భూభ్రమణం జరుగుతుంది అని అర్థం. మరి భూభ్రమణం వలన మరి దక్షిణంగా ఉన్నటువంటి అధిక పీడన పవనాలు కాస్త భూమి కేంద్రం వైపుకు లాగబడతాయి. వాటిని భూమి కేంద్ర గుర్తు ఆకర్షణ బలాలు అంటారు. కేంద్రం వైపుకు లాగబడుతున్నాయి. కేంద్రం అంటే వాటిని కోర్ అంటాము. కాబట్టి కోరియాలిస్ ప్రభావము చేత దక్షిణార్ధ గోళంలో ఉన్న అధిక పీడన పవనాలు భూమధ్య రేఖ వైపుకు ఆకర్షించబడి తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగే క్రమంలో ఇలా ఆకర్షించబడి అవి ఆగ్నేయ దిశగా మారుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఏ దిశ? ఆగ్నేయ దిశ. అంటే ఇక్కడ చూడండి, ఆగ్నేయం నుండి బయలుదేరినటువంటి అధిక పీడన పవనాలు ఇలా భారతదేశం వైపుకు ప్రయాణం చేయబోతున్నాయి. మరి ఎక్కడ? ఆగ్నేయం నుంచి ప్రారంభమైనవి కాబట్టి వీటిని ఏమంటామంటే ఆగ్నేయ. ప్రాచీన కాలంలో ఈ పవనాల దిశను ఆధారంగా చేసుకొని పడవల ప్రయాణం, నౌకాయానం చేశారు. ఒక ఎత్తైన తెరచాపలు కట్టడం వల్ల వచ్చిన గాలి తెరచాపలు తగిలి అది నెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మరి ఈజీగా ఒకవైపు నుంచి మరోవైపుకు ప్రయాణం చేసేవారు ప్రాచీన కాలంలో. కాబట్టి ఇక్కడ ప్రయాణం ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క పవనాల ద్వారా వ్యాపారం నిర్వహించారు. కాబట్టి వీటిని ప్రపంచ వ్యాపార పవనాలు అంటారు. ఆగ్నేయ ప్రపంచ వ్యాపార పవనాలు దక్షిణ హిందూ మహాసముద్రం నుండి బయలుదేరి ఇక్కడ నుండి ఇలా బయలుదేరి ఏమవుతున్నాయంటే భూమధ్య రేఖ వైపుకి వెళ్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఆగ్నేయ దిశగా బయలుదేరినాయి చూడాలి. ఆగ్నేయ దిశగా బయలుదేరినాయి కాబట్టి వీటిని ఆగ్నేయ పవనాలు అంటున్నాము. మీ ఆగ్నేయ పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత అంటే భూమి ఇలా తిరిగే క్రమంలో ఇలా వెళ్ళి మళ్ళీ అవతలికి వెళ్తాయి కాబట్టి ఇలా తిరగడం జరుగుతుంది. అంటే ఆగ్నేయ పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత దిక్కును మార్చుకున్నాయి. ఎందుకంటే కోరియాలసిస్ ప్రభావం వలన. అంటే భూభ్రమణ శక్తి వలన. భూభ్రమణం వలన తన మార్గాన్ని మార్చుకున్నాయి. భూభ్రమణ శక్తి, దాన్ని కేంద్ర గుర్తు ఆకర్షణ బలాలు అంటారు. మరి ఈ కేంద్ర గుర్తు ఆకర్షణ బలాలు ఉన్నాయి. కోరియాలసిస్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే పెరల్. కాబట్టి దీన్ని ఏమంటామంటే పెరల్ సూత్రం అంటారు. పెరల్ సూత్ర ప్రభావం వలన మరి ఆగ్నేయ వ్యాపార ప్రపంచ పవనాలు భూమధ్య రేఖను దాటి ఇలా మళ్ళీ అప్పుడు ఈ దిశ ఏమవుతుంది? నైరుతి అవుతుంది. కాబట్టి అప్పుడు నైరుతి ఋతుపవనాలుగా పిలుస్తాము. అంటే ఆగ్నేయ ప్రపంచ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి నైరుతి పవనాలుగా మారుతున్నాయి. వాటిని ఏమంటున్నామంటే మనం నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. మరి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? ఇక్కడ నైరుతి ఋతుపవనాల యొక్క పూర్వపు దిశ ఏది అంటే ఆగ్నేయం. ఆగ్నేయ వ్యాపార పవనాలే భూమధ్య రేఖను దాటి నైరుతి ఋతుపవనాలుగా మారుతున్నాయి. అంటే నైరుతి ఋతుపవనాలకు అసలు పూర్వపు దిశ ఏంటంటే ఆగ్నేయము. వీటిని ఆగ్నేయ వ్యాపార ప్రపంచ పవనాలని కూడా అనుకుంటున్నాము. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడి నుంచి వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల యొక్క శాఖ మొదటగా ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో మనకు అడ్డుగా వచ్చేటువంటి భూభాగం ఏంటి అంటే అండమాన్ నికోబార్ దీవులు. మరి ఈ ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి ఉండడం వల్ల ఇవి వచ్చిన మేఘాలు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి అండమాన్ నికోబార్ దీవులో భారీ వర్షపాతాన్ని కల్పిస్తాయి. అంటే నైరుతి ఋతుపవనాలు అనేవి మొదటగా భారతదేశంలో ఏ ప్రాంతాన్ని చేరుకుంటాయి అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులని మే 22, 25 నాటికే చేరుకుంటాయి. క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనము ఏంటి అంటే భారతదేశంలోకి ప్రధాన భూభాగంలోకి కాదండి, భారతదేశంలోకి మొదటగా నైరుతి ఋతుపవనాలు ఎక్కడికి చేరుకుంటాయి అంటే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటాయి. ఏ రోజు నాటికి చేరుకుంటాయి అంటే మే 22, 25 నాటికి చేరుకుంటాయి. ఇలా చేరుకొని అండమాన్ నికోబార్ దీవుల్లో అధిక వర్షపాతాన్ని కురిపిస్తాయి. అందుకని అండమాన్ నికోబార్ దీవుల్లో 90% మేర భూభాగం అంతా సతత హరిత అరణ్యాల చేత కప్పబడి ఉంది. సతత హరిత అరణ్యాలు ఉండటమే కాదు, మొత్తం 204 దీవులు అండమాన్ నికోబార్ దీవులు ఉంటే అందులో
కేవలం 36 దీవులలో మాత్రమే జననివాసాలు ఉన్నాయి. మిగిలినటువంటి కూడా మిగిలిన భూభాగం అంతా దట్టమైన సతత అరణ్యాల చేత ఉన్నాయి. ఎందుకు సతత అరణ్యాలు ఉన్నాయంటే కారణం మనకు తెలిసిపోయింది. మొదటగా వచ్చి ఢీకొనేటువంటి నైరుతి ఋతుపవనాలు కంప్లీట్గా మరి మొదటగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షపాతాన్ని కల్పిస్తున్నాయి. ఇక్కడి నుంచి బయలుదేరిన ఈ అండమాన్ నికోబార్ నుంచి బయలుదేరినటువంటి నైరుతి ఋతుపవనాలు ఇలా వెళ్ళి ఈ ప్రాంతంలో మయన్మార్ దేశంలో ఒక పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలను ఏమంటామంటే అరకానియోమా అనే పర్వతాలు అంటాము. మరి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అరకానియోమ పర్వతాలను ఢీకొని ఇలా బయటికి పోకుండా లోపలికి నెట్టబడతాయి. ఇలా అరకానియోమ పర్వతాల ప్రభావం చేత లోపలికి నొక్కబడి ఒకసారి చూడండి, దీన్ని మంచిగా క్లియర్గా చూద్దాం. మళ్ళీ ఒకసారి భారతదేశం యొక్క భౌగోళికమైన పరిస్థితిని చూస్తున్నాం. శీతోస్థితిలో ఇది భారతదేశం అండి, ఇది భారతదేశము, ఇది భారతదేశము. ఇటు చూడండి, ఇలా వచ్చేసినాయి. అరకానియోమ పర్వతాలను ఢీకొనేటువంటి నైరుతి ఋతుపవనాలు ఏమవుతున్నాయి అంటే భారతదేశం వైపుకు లోపలికి ఎంటర్ అయినాయి. అంటే ఇవి నొక్కబడడం వల్ల ఇలా వచ్చి ఇలా నొక్కబడి లోపలికి మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలు మిజోరాం నెక్స్ట్ మణిపూర్ కానివ్వండి, ఇలా తీసుకున్నట్టయితే లోపలికి వెళ్తున్నాయండి. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం వర్షిస్తూ ఇక్కడి వరకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు ఏంటి అంటే ఆరావళి పర్వతాలు. ఇక్కడ వరకు వచ్చేసినాయి. జస్ట్ ఆగండి. ఈలోపు ఏమైందంటే ఇక్కడ నుంచి వచ్చిన నైరుతి ఋతుపవనాల శాఖ ఇటు మళ్ళగానే కింద కన్యాకుమారి అగ్రాన్ని ఢీకొట్టి ఇలా వచ్చిన ఈ పవనాలు ఇట్లా ఢీకొట్టి ఇలా చీలిపోయినాయి. ఒక శాఖ ఇలా ఢీకొట్టి ఇలా దూరంగా జరిగింది. ఇట్లా ఢీకొట్టి కన్యాకుమారి అగ్రాన్ని ఢీకొట్టి ఇలా దూరంగా చీలిన ఈ శాఖను ఏమంటామంటే ఇది బంగాళాఖాతం మీదంగా పోతుంది కాబట్టి దాన్ని బంగాళాఖాతపు శాఖ అంటాము. మరి బంగాళాఖాతంలో ఇది నైరుతి శాఖ. నైరుతి ఋతుపవనాల బంగాళాఖాతపు శాఖ అండమాన్ నికోబార్ ఉత్తర ప్రాంతం గుండా వెళ్ళి ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళి అధిక వర్షపాతాన్ని కురిపిస్తూ ఇలా వచ్చేస్తున్నాయి అరవై పర్వతాల వరకు. ఇక నెక్స్ట్ ఈ క్రమంలో ఇక్కడ మనకు పర్వతాలు ఏమవుతున్నాయంటే బయటికి నెట్టేస్తున్నాయి. అంటే బంగాళాఖాతపు నైరుతి ఋతుపవన శాఖని తమిళనాడు రాష్ట్రంలోకి రాకుండా వీటికి సమాంతరంగా ఉన్న పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఏంటి అంటే షహరాయి పర్వతాలు. మనం చెప్పుకున్న ఆల్రెడీ షహరాయి పర్వతాలు. మరి తమిళనాడు రాష్ట్రంలో షహరాయి పర్వతాలు అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క బంగాళాఖాతపు శాఖకు సమాంతరంగా విస్తరించి ఉండడం వల్ల వీరికి సమాంతరంగా ఢీకొట్టి ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి కానీ లోపలికి రావడం లేదు. తద్వారా తమిళనాడు రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం సంభవించడం లేదు.